హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈ పర్టికులర్ సెషన్లో మీకు 12th ఎన్సీఆర్టీ ఎకానమీలో 5th చాప్టర్ అండి, గవర్నమెంట్ బడ్జెట్ అండ్ ద ఎకానమీ. సో వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్, రైట్? సో మ్యాక్సిమం మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫినాన్షియల్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో జరిగినప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి February 1st బడ్జెట్ రిలీజ్ చేస్తారు కాబట్టి, రైట్? సో దాని మీద మనకి ఎకానమీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎకానమీ క్వశ్చన్స్ మనకి బడ్జెట్ నుంచి, సర్వే నుంచి వస్తాయి, ఓకేనా? దానికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతారు, ఓకేనా? సో ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ పార్ట్. ఎకానమీ ఎప్పుడు కూడా డైనమిక్ ఇన్ నేచర్, ఎప్పుడు మనకి న్యూ టాపిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి, నాట్ లైక్ హిస్టరీ. అయితే ఈ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ మనకి February 1st ప్రెజెంట్ మన యూనియన్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కదా, సో February 1st తను బడ్జెట్ని ప్రజెంట్ చేస్తారు. సో యూ నో దిస్ ఆల్రెడీ. అయితే ఆ బడ్జెట్ ప్రజెంట్ చేయడానికి వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్, రైట్? సో అసలు ఫస్ట్ మన ఎకానమీ ఏంటి, మనం దేనికి ఎంత బడ్జెట్ ఎలోకేట్ చేయాలి, సో దీనిలో మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఓకేనా? అసలు మెయిన్ వాట్ యూ మీన్ బై ద ఫంక్షన్స్ ఇయర్, మెయిన్ బడ్జెట్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, సో దీనికి సంబంధించిన ఆర్టికల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఏంటి ఉన్నాయి, ఓకేనా? వాటికి సంబంధించి ద బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో ఉంటాయన్నమాట. సో అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నాను, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ ఎన్సీఆర్టీనే 9th, 10th, 11th, 12th ఎట్ ఎనీ కాస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. బేసిక్ అంతా కూడా అందులోనే ఉంటుంది. దాని నుంచి కరెంట్ అఫైర్స్ మనము కనెక్ట్ చేసుకొని చదువుకోవాలి, ఓకే? సో లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ద గవర్నమెంట్ బడ్జెట్ ఇన్ ద ఎకానమీ ఇన్ దిస్ చాప్టర్, ఓకే? సో మీకు అందరికీ తెలుసు కదా, భారతదేశం యొక్క ఎకానమీ ఏంటి? ఓన్లీ ప్రైవేట్ క్యాపిటలిస్ట్ ఎకానమీయా ఆర్ గవర్నమెంట్ ఎకానమీయా, దట్ మీన్స్ పబ్లిక్ ఎకానమీయా ఆర్ మిక్స్డ్ ఎకానమీయా? సో మనకి ఇక్కడ ఏంటి, యు నో దిస్, ఏ ఆర్థిక వ్యవస్థ మనది? మిక్స్డ్ ఎకానమీ, రైట్? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. వాట్ ఈస్ దట్? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అటు పెట్టుబడిదారి వ్యవస్థ కాదు, ఇటు ప్రభుత్వ వ్యవస్థ కూడా కాదు. అంటే దిస్ ఈజ్ ఓన్లీ పబ్లిక్, అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ ఉంటాయి, ఇది ఓన్లీ ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్ ఉంటాయి. సో నాట్ ప్రైవేట్, నాట్ పబ్లిక్, బోత్ రెండు కూడా కలిపి ఉన్నది మనది, కాబట్టి దానికి మిక్స్డ్ ఎకానమీ అంటారు. దట్ ఈస్ వాట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. So here the economy in which there is a both private sector and the government is known as what? Mixed economy, okay? Next, there are many ways in which the government influence the economic life. So what are the ways? Ee chapter lo manamu we will limit the ourselves to the functions which are carried on through the government budget. So deenlo mana deni gurinchi chadukuntamu, government budget ane dani gurinchi chadukuntam, okay? You see here మనకి దీనిలోని ఇంపార్టెంట్ గవర్నమెంట్ బడ్జెట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్లో అండర్ విచ్ ఆర్టికల్ సో మనం పార్లమెంటు ముందు పెట్టాలి అంటే ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎంత వస్తాయి, అంటే మనకి రిసిప్ట్స్ ఎంత వస్తాయి, అలాగే మన యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, దట్ ఈస్ వాట్ బడ్జెట్, రైట్? సో పార్లమెంటు ముందు ఉంచాలి. సో ఇంత రిసిప్ట్స్ వస్తాయి మనకి, ఇయర్ ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దీనికి ఎక్స్పెండిచరు. సో దీస్ ఆర్ ద క్యాపిటల్ రిసిప్ట్స్, దీస్ ఆర్ ద రెవెన్యూ రిసిప్ట్స్, దీస్ ఆర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్, దిస్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ అని సబ్మిట్ చేయాలి. అండర్ విచ్ ఆర్టికల్ మా? యూ మస్ట్ రిమెంబర్ 112, ఓకే? 112. సో దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, రైట్? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ to present before the parliament estimation of the receipts and expenditure of the government? What is the article? 110, 112, something 120A, like ఇలా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట, 220 అని, రైట్? వాట్ ఈస్ ద ఆన్సర్? 112, ఓకేనా? సో ఇన్ ఇండియన్ మనకి ఏంటుంది? ఆర్టికల్ 112. సో ఇక్కడ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ కాన్స్టిట్యూట్స్ ద మెయిన్ బడ్జెట్ డాక్యుమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. యు సీ హియర్ మనకి ఏంటంటారు దాన్ని? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దట్ ఈస్ ద 1st February, ఇప్పుడు డేట్ మార్చారు కదా, 1st February నుంచి 1st February నాడు ఖచ్చితంగా గవర్నమెంట్ ముందు మెయిన్ బడ్జెట్ డాక్యుమెంట్ ఉంచాలి. ఆ మెయిన్ బడ్జెట్ డాక్యుమెంట్ని ఏమని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ప్రజెంట్ మన ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఎవ్రీ ఇయర్ 1st February
సో 1st February నాడు ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని గవర్నమెంట్ ముందు ఉంచడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అంటే ఎక్స్పెక్టెడ్ రిసిప్ట్స్ ఏంటి వస్తాయి మనకి, ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే కనుక ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి సో మోస్ట్లీ గవర్నమెంట్ ఉన్నంత వరకు వి ఎక్స్పెక్ట్ నిర్మలా సీతారామన్ గారే ఉండొచ్చు, ఓకే, ఫినాన్స్ మినిస్టర్గా. ఓకే, సి దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇక్కడ ఏంటంటే కనుక దీస్ ఆర్ ద 2 points హియర్. ఈ పారాగ్రాఫ్లో మీకు 112 ఒకటి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి, ఈ 2 పాయింట్లు మీకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. సో ఇక్కడ మనకి హైలైట్ చేసింది ఏంటి, రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి. సో రెవెన్యూ బడ్జెట్ అని దేన్ని అంటారు, రెవెన్యూ అకౌంట్ని రెవెన్యూ బడ్జెట్ అని అంటారు, క్యాపిటల్ అకౌంట్ని క్యాపిటల్ బడ్జెట్ అని అంటారు. ఓకే, సో రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, దోస్ దట్ రిలేటెడ్ టు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఓన్లీ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ద రెవెన్యూ అకౌంట్. ఓకే, సీ హియర్ మనకి బడ్జెట్ డాక్యుమెంట్లో ఏంటుందని చెప్తుంటాను, మీకు రిసిప్ట్స్ ఉంటాయి అండ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి అని చెప్తున్నాను, రైట్. బడ్జెట్ డాక్యుమెంట్లో మనకి రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ఎ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021 కదా, సో 2021 గాను పర్టికులర్గా ఇంత రిసిప్ట్స్ వస్తాయి, ఇంత ఎక్స్పెండిచర్ వస్తుంది అని చెప్పేసి మనం స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో there is a need therefore have 2 accounts. There is a need for 2 accounts. What is the account? The account which related to current financial year, ప్రస్తుత కరెంట్ ఫినాన్షియల్ ఓన్లీ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ఎక్కడ ఉంచుతాము, రెవెన్యూ అకౌంట్లో ఉంచుతాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇందులో 2 అకౌంట్స్ ఉంటాయమ్మా. ఒకటి రెవెన్యూ అకౌంట్ అండ్ ఆల్సో కాల్డ్ రెవెన్యూ బడ్జెట్ అని అంటారు. అండ్ సెకండ్ వన్ ఏంటి, కరెంట్ క్యాపిటల్ అకౌంట్ అండ్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్ బడ్జెట్. సో రెవెన్యూ అకౌంట్లో ఏంటి ఉంటాయంటే కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క డేటా అంతా కూడా ఉంటుంది. కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఓన్లీ ఇంక్లూడ్ ఇన్ ద రెవెన్యూ అకౌంట్. అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద యు సీ హియర్ assets and liabilities of the government into which account, capital account. So you must remember, రైట్, కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా రెవెన్యూ అకౌంట్లో ఉంటాయి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క అకౌంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, మనకి క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. సో క్యాపిటల్ అకౌంట్ని ఏమంటారు, క్యాపిటల్ బడ్జెట్ అని అంటారు. So in order to understand these accounts, it is important to first understand the objective of the government budget. So అసలు గవర్నమెంట్ బడ్జెట్, GB means what, గవర్నమెంట్ బడ్జెట్, గవర్నమెంట్ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీకు రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అర్థమవుతుంది. సో అండర్స్టాండ్ మా, ఇక్కడ వరకు అర్థమైంది కదా, రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ మైండ్లో పడిపోవాలి ఆ పాయింట్. అలాగా రెవెన్యూ అకౌంట్లో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ డేటా ఉంటుంది. ఆ గవర్నమెంట్కి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే కనుక క్యాపిటల్ అకౌంట్, దట్ ఈస్ క్యాపిటల్ బడ్జెట్లో ఉంటాయి. ఓకే, నౌ లెట్ us see వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ బడ్జెట్. ఓకే, సో ప్రతి దానికి కూడా ఒక ముఖ్య ఉద్దేశం అనేది ఉంటుంది. సో సీ హియర్, మన భారతదేశంలోని ప్రజల పట్ల ఎవరు బాధ్యత వహిస్తారు, రైట్, అంటే ప్రజల యొక్క క్షేమాన్ని ఎవరు కోరుకుంటారు, ఖచ్చితంగా గవర్నమెంటే, రైట్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ స్కీమ్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, రైట్. సో ద గవర్నమెంట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంక్రీజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో దాని గురించి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి, రైట్. అంటే గవర్నమెంట్ ఎలోకేషన్ చేయాలి ఎకానమీని, నేను దీనికి ఇంత ఖర్చు పెడతాను, వీ షుడ్ ఎలోకేట్, రైట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 రూపీస్ శాలరీ అనుకోండి, 10,000 రూపీస్ శాలరీని దిస్ ఇస్ యువర్ ఎకానమీ, 1 month ఎకానమీ ఇది. ఈ 1 month ఎకానమీ మీకు ఇది రిసిప్ట్ వచ్చింది అమౌంట్. సో మీరు ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ దిస్ 10,000 రూపీస్ మీ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. మీరు ఎలోకేట్ చేస్తారు, అంటే ఎస్ కరెంట్ బిల్కి నేను ఇంత ఎలోకేట్ చేస్తాను, ఫోన్ బిల్కి ఇంత ఎలోకేట్ చేస్తాను, అండ్ హౌస్ రెంట్కి ఇంత ఎలోకేషన్, అండ్ పిల్లల యొక్క స్కూల్ ఫీజులకి ఇంత ఎలోకేషన్ అని చెప్పి ఈ 10,000 రూపీస్లోని మీరు నార్మల్గా బడ్జెట్, ప్రతి ఒక్క మనిషికి బడ్జెట్ ఉంటుంది. అలాగే ఓవరాల్గా కంట్రీ కూడాను బడ్జెట్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే కనుక ఆ దేశ ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించవలసిన బాధ్యత గవర్నమెంట్కే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎకానమీని వాళ్ళు ఫంక్షన్స్, సో డిఫరెంట్ వాటికి ఎలోకేట్ చేయాలి. సో ఈ గవర్నమెంట్ అనేది ఎలా ఎలోకేట్ చేస్తుంది అంటే కనుక
ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఏంటి అంటే కనుక పబ్లిక్ గూడ్స్, ప్రైవేట్ గూడ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. పబ్లిక్ గూడ్స్ అంటే అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ పబ్లిక్. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోడ్లు కానీ అండ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే కొన్ని డ్యామ్స్ కానీ లేకపోతే సంథింగ్ అందరికీ ఒకేలాగా వీటిని ప్రొవైడ్ చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అని. సో వీటిని ఏమంటారు? పబ్లిక్ గూడ్స్ అని అంటారనమాట. సో ప్రైవేట్ గూడ్స్ అలాగే దానికి వ్యతిరేకంగా ఆపోజిట్లో మనకి ఏంటి ఉంటుంది? ప్రైవేట్ గూడ్స్ అని ఉంటాయి. సో ప్రైవేట్ గూడ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్, కార్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడాను ఇవి మనకి ప్రైవేట్ గూడ్స్ కిందకు వస్తాయి. అంటే ఇప్పుడు అందరూ కార్ని ఎఫోర్డ్ చేయలేరు, రైట్? అందరూ కాస్ట్లీ క్లాత్స్ని ఎఫోర్డ్ చేయలేరు. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విల్ ప్రొవైడ్ సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ కెనాట్ ప్రొవైడ్ బై ద మార్కెట్. ఓకేనా. మార్కెట్ ప్రొవైడ్ చేయలేని కొన్నింటిని గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటవి? అదే పబ్లిక్ గూడ్స్. అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, డిఫెన్స్ కానీ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవి బయట వాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఏంటి? కార్స్ని ప్రొవైడ్ చేస్తారు, మోటార్ బైక్స్ని ప్రొవైడ్ చేస్తారు, రైట్? సో కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. బయట ఉన్న మార్కెట్ మెకానిజం ప్రొడ్యూస్ చేయదు. ఏవైతే గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని ఏమంటారు? పబ్లిక్ గూడ్స్ అని అంటారు. ఓకేనా. బయట మార్కెట్ లైక్ కార్స్, క్లోత్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బయట మార్కెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, రైట్? అంటే ప్రైవేట్ వాళ్ళు. సో కాబట్టి వాటిని ఏమంటారు? ప్రైవేట్ గూడ్స్ అని అంటారు. అండర్స్టాండ్ ఎవ్రీవన్? ఓకే, అప్ టు హియర్. సో ఇక్కడ ఏంటంటే కనుక వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ గుడ్ అండ్ ప్రైవేట్ గుడ్? ఓకేనా. ఇక్కడ పీజీఏ, ఇక్కడ పీజీఏ. బట్ రిమెంబర్ దిస్ ఇయర్ పబ్లిక్ గుడ్కి ప్రైవేట్ గుడ్కి తేడా ఏంటి అంటే కనుక పబ్లిక్ గూడ్స్ ఆర్ అవైలబుల్ టు ఆల్ ద పర్సన్స్. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ టు వన్ పర్టికులర్ కన్జ్యూమర్. ఓకేనా. రోడ్స్ ఇది నా రోడ్డు అని అనడానికి లేదు. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఇది నా గవర్నమెంట్ ఆఫీసు, ఇది నా కోసమే పని చేయాలని లేదు కదా, రైట్? సో మన అందరం కూడా యూజ్ చేసుకుంటాం రోడ్స్ని కానీ లేకపోతే అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్ని కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ని కానీ రైల్వే స్టేషన్స్ని, బస్ స్టేషన్స్ని అందరూ యూజ్ చేసుకుంటారు. అందుకే వాటిని పబ్లిక్ గూడ్స్ అని అంటారు. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ టు ఎనీ వన్. ఎవరికి ఇక్కడ వివక్షత చూపించరు. నువ్వు ఇంత ఎఫర్ట్ చేసావు కాబట్టి నీకు ఇచ్చారు. నేను ఒక ₹1,00,00,000 పెట్టి రోడ్ వేసుకుంటాను, ఇక్కడ ఈ రోడ్ నేనే యూజ్ చేసుకుంటాను, మీరు యూజ్ చేయకూడదు అనడానికి లేదు. ఇట్ షుడ్ బీ కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్, రైట్? బట్ ఇంకొకటి ప్రైవేట్ గూడ్స్. సో ప్రైవేట్ గూడ్స్ ఏంటుంటాయి? వీటిని ఎవరు ప్రొవైడ్ చేస్తారని చెప్పాను? బయట మార్కెట్ మెకానిజం వాళ్ళు, బయట వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీటిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కానీ లేకపోతే మోటార్ సైకిల్స్ కానీ, నెక్స్ట్ ఎనీ అదర్ షర్ట్స్, క్లోతింగ్ ఇవన్నీ కూడాను, రైట్? ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ కూడాను గవర్నమెంట్ తయారు చేయదు. సో ఎవరు ఎఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే వీటిని కొనుక్కుంటారు, రైట్? సో ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్ ఉన్నట్ట లేనట్ట? ఎస్, ప్రైవేట్ గూడ్స్లో రిస్ట్రిక్షన్ ఉంది. అంటే ఏ నార్మల్ పీపుల్, బిలో పోవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే కెనాట్ ఎఫర్ట్, దే కెనాట్ బై ద కార్. వాళ్ళు కార్ కొనుక్కోలేరు కదా, వాళ్ళకి తినడానికి 3 పూట్ల తినడానికి తిండే ఉండదు, రైట్? అలాంటిది కార్ని ఎలా ఎఫర్ట్ చేయగలరు? సో ఇక్కడ మీరు ఏంటంటే పబ్లిక్ గూడ్స్కి ప్రైవేట్ గూడ్స్కి తేడా ఏంటంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ ద పబ్లిక్ గూడ్, దెర్ ఈస్ అ రిస్ట్రిక్షన్ ఇన్ ద ప్రైవేట్ గూడ్. సో హూ కెన్ ఎఫర్ట్ దే కెన్ యూజ్ దట్, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే కనుక ప్రైవేట్ గూడ్స్ని ఎవరు అయితే ఎఫర్ట్ చేయగలుగుతారో దే ఎంజాయ్ దేర్ బెనిఫిట్స్. ఓకే, ఎవరు దాన్ని పర్చేస్ చేయలేరో, కస్టమర్ ఎవరైతే కన్జంప్షన్కి వాళ్ళు పర్చేస్ చేయలేరో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్, రైట్? ఇప్పుడు మీరు బాగా సంపాదిస్తున్నారంటే యూ కెన్ ఎంజాయ్ ద ప్రైవేట్ గూడ్స్. ఓకే, ఎవ్రీ వన్ ఎంజాయ్ ద పబ్లిక్ గూడ్స్, బట్ నో ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రైవేట్ గూడ్స్. ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ యూ కెన్ ఎంజాయ్, అదర్వైజ్ యూ కెన్ నాట్ ఎంజాయ్, రైట్? If you do not buy a ticket, you will not be allowed to watch the movie, right? సో సినిమా హాల్లో మీరు ఒక టికెట్ కొంటేనే, ఎంట్రన్స్ టికెట్ కొంటేనే మీరు సినిమా హాల్లోకి ఎలో చేస్తారు, దట్ రైట్? దట్ ఈస్ ద కేస్ ఇన్ ద ప్రైవేట్ గూడ్. బట్ ఈ పబ్లిక్ గూడ్ అలా కాదు. ఓకే, సో సీ హియర్, దట్ ఈస్ వై పబ్లిక్ గూడ్స్ ఆర్ కాల్డ్ వాట్? నాన్ ఎక్స్క్లూడబుల్. Non-excludable. Remember, these highlighted bold topics are very very important ma. So public goods ni emantaru? Non-excludable. అంటే ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. ఓకే, everyone will accept the public good.
అండ్ ఇంకొన్ని సందర్భాలు ఈవెన్ సమ్ యూజర్స్ డు నాట్ పే, ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ సమ్టైమ్స్ ఇంపాసిబుల్ టు కలెక్ట్ ద ఫీజెస్ ఫర్ ద పబ్లిక్ గుడ్. ఓకేనా, కొన్ని సందర్భాల్లో పబ్లిక్ గుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ టికెట్స్ ఉంటాయి, బస్ టికెట్స్, రైల్వే టికెట్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తుంది, రైట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ పబ్లిక్ గుడ్, ఎవ్రీ వన్ కెన్ యూజ్ ఇట్, బట్ ఏంటి ఆ కాస్ట్ అనేది మినిమల్గా ఉంటుంది, రైట్. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది యూజర్స్ అంటే కస్టమర్స్ ఆ మినిమం అమౌంట్ని కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళని ఏమంటారు, దే ఆర్ నాన్ పేయింగ్ యూజర్స్. సో వాళ్ళ పబ్లిక్ గూడ్ని కొనడానికి కూడా వాళ్ళు పే చేయలేరు. సో వాళ్ళని ఏమంటారు, ఫ్రీ రైడర్స్ అని అంటారు. వాట్ వి కాల్ ఫ్రీ రైడర్స్, ఫ్రీ రైడర్స్. దట్ మీన్స్ వాట్, పబ్లిక్ గూడ్కి ఆ మినిమం అమౌంట్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అనమాట. సో హియర్ సీ దట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద పబ్లిక్ ప్రొవిజన్ అండ్ పబ్లిక్ ప్రొడక్షన్. ఓకేనా, సో పీపీ ఇక్కడ చూడండి, పబ్లిక్ ప్రొవిజన్కి పబ్లిక్ ప్రొడక్షన్కి స్మాల్ డిఫరెన్స్ ఉంది. సో పబ్లిక్ ప్రొవిజన్ అంటే ఏంటంటే దే ఆర్ ఫినాన్స్డ్ త్రూ ద బడ్జెట్ అండ్ కెన్ బీ యూజ్డ్ వితౌట్ ఎనీ డైరెక్ట్ పేమెంట్. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మీకు 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి పబ్లిక్ ప్రొడక్షన్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రొవిజన్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రొడక్షన్ అంటే ఏంటి. పబ్లిక్ ప్రొవిజన్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రొవిజన్స్లో ఎలా ఉంటుందంటే ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఫైనాన్స్డ్ త్రూ, ఎక్కడి నుంచి ఫైనాన్సింగ్ వస్తుంది, త్రూ బడ్జెట్ ద్వారా వాళ్ళకి ఫైనాన్స్ వస్తుంది. అండ్ దట్ క్యాన్ బీ యూజ్డ్ వితౌట్ ఎనీ డైరెక్ట్ పేమెంట్. ఓకేనా, సో వాటిని ఎలాంటి పేమెంట్ చేయకుండా యూ కెన్ ఎంజాయ్ దేర్ బెనిఫిట్స్. ఓకే, దట్ ఈస్ పబ్లిక్ ప్రొవిజన్స్. సో వాట్ అబౌట్ పబ్లిక్ ప్రొడక్షన్? Public production, when goods are produced directly by the government, it is called public production. ఓకేనా, అక్కడ గూడ్స్ అనేవి when goods are produced directly by the government, ఇప్పుడు సర్టెన్ కొన్ని గూడ్స్ ఉంటాయి, ఓకేనా, అవి డైరెక్ట్గా గవర్నమెంటే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వాటిని ఏమంటారు, పబ్లిక్ ప్రొడక్షన్ అని అంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పబ్లిక్ ప్రొవిజన్ అండ్ పబ్లిక్ ప్రొడక్షన్. ప్రైవేట్ ప్రొడక్షన్ అంటే ఏమవుతుంది, అప్పుడు ప్రైవేట్ బయట మార్కెట్లో ఉండే అంటే నాన్ గవర్నమెంట్ పీపుల్ అందరూ కూడాను ప్రొడ్యూస్ చేస్తారనమాట గూడ్స్ని. ఓకేనా, ఐ రిపీట్ ద స్టేట్మెంట్, పబ్లిక్ ప్రొవిజన్ అంటే ఏంటంటే బడ్జెట్లో ఎలోకేట్ చేస్తారు. ఓకేనా, పబ్లిక్ ప్రొవిజన్స్కి బడ్జెట్లో ఎలోకేషన్ వస్తుంది, ఫైనాన్సింగ్ వస్తుంది. ఓకేనా, సో దీనికి ఎలాంటి డైరెక్ట్ పేమెంట్ అవసరం లేదు. ఇట్ కెన్ బీ యూజ్డ్ వితౌట్, పబ్లిక్ ప్రొవిజన్స్ కెన్ బీ యూజ్డ్ వితౌట్ ఎనీ డైరెక్ట్ పేమెంట్. బట్ పబ్లిక్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది అంటే గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ బై ద గవర్నమెంట్. ప్రొడక్షన్ మీన్స్ వాట్, సమ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. ఆ గూడ్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి దాన్ని ఏమంటారు, పబ్లిక్ ప్రొడక్షన్ అని అంటారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ అప్ టు హియర్. సో నెక్స్ట్ వన్, ఇన్ దిస్ paragraph, redistribution function. So what do you mean by redistribution function? The government sector affects the personal disposable income of households by making transfers and collecting the taxes. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం సెకండ్ చాప్టర్ చదువుకునేటప్పుడు ఒక ఏంటది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి చెప్పాను, రైట్. టోటల్ నేషనల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఓకేనా, ఒక దేశం యొక్క టోటల్ నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ, టోటల్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ గోస్ టు ఎయిదర్ ప్రైవేట్ సెక్టార్కి వెళ్తుంది లేదా పబ్లిక్ సెక్టార్, దట్ ఈస్ గవర్నమెంట్కి వస్తుంది. ఓకే, ప్రైవేట్ సెక్టార్ ఇక్కడ అంటే ఏంటి, ఫర్మ్స్, హౌస్ హోల్డ్స్ అనమాట. ప్రైవేట్ ఇన్కమ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ప్రైవేట్ ఇన్కమ్. ఓకే, ఆర్ ద గవర్నమెంట్, ఓకేనా, ఇక్కడ ఏంటి, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ గోస్ టు ఎయిదర్ పబ్లిక్, ఓకే, ఆ గవర్నమెంట్కి వెళ్తుంది. సో గవర్నమెంట్కి వెళ్ళిందని ఏమంటారు, పబ్లిక్ ఇన్కమ్ అని అంటారు. సో ఈ ప్రైవేట్ ఇన్కమ్ని పక్కన పెట్టండి. వాట్ ఫైనల్లీ రీచెస్ ద హౌస్ హోల్డ్ ఈజ్ నథింగ్ బట్ వాట్స్ పర్సనల్ ఇన్కమ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ హోల్డ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోని 2 వ్యక్తులు ఉన్నారు. ఓకేనా, 2 వ్యక్తులు జాబ్ చేస్తున్నారు. సో తిని యొక్క శాలరీ 20,000, తిని యొక్క శాలరీ 10,000 అనుకోండి. సో టోటల్గా ఈ పర్సన్ యొక్క పర్సనల్ ఇన్కమ్ ఎంత 20,000, ఈ పర్సన్ యొక్క పర్సనల్ ఇన్కమ్ ఎంత 10,000, టోటల్గా హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత 30,000 రూపీస్. సో see here, what finally reaches the household is nothing but what, personal income. Okay, so and the amount that can be spent, okay, ఎంత amount that can be spent is nothing but what, personal disposable income. That is what, so ఇక్కడ
ఫైనల్గా ఒక హౌస్ హోల్డ్లో ఉండే పర్సన్కి ఎంత ఉంటుందో ఇన్కమ్, దాన్ని పర్సనల్ ఇన్కమ్ అంటారు. అండ్ ద అమౌంట్ దట్ కెన్ బి స్పెంట్, వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ని ఏమంటారు, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారు. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్, సీ దిస్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ద గవర్నమెంట్ సెక్టార్ ఎఫెక్ట్స్ ద పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బై మేకింగ్ ద ట్రాన్స్ఫర్స్ అండ్ కలెక్టింగ్ ద ట్యాక్సెస్. సో మనం ట్యాక్స్ ఎవరికి పే చేస్తాం, రిలయన్స్ ట్రెండ్స్కి పే చేస్తామా, టాటా గ్రూప్స్కి పే చేస్తామా, గవర్నమెంట్కి పే చేస్తామా? సో గవర్నమెంట్కి మెయిన్గా ఇన్కమ్ వచ్చేది ఎక్కడి నుంచి, ట్యాక్సెస్ నుంచి. సో ట్యాక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రైట్? సో గవర్నమెంట్ సెక్టార్ ఏదైతే ఉందో దే కెన్ ఎఫెక్ట్ ద పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, పీడిఐ, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, హౌ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ బై మేకింగ్ ద ట్రాన్స్ఫర్స్ అండ్ ఆల్సో కలెక్టింగ్ ద taxes, right? It is through this the government can change the distribution of income and bring about a distribution that is considered fair by society. This is nothing but what, redistribution function. అంటే గవర్నమెంట్ ఇక్కడ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ దగ్గర నుంచి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని కలెక్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ కలెక్టింగ్ ద ట్యాక్సెస్ అండ్ సమ్ అదర్ ఈవెంట్స్ వల్ల గవర్నమెంట్ మనీని ఎవ్రీ హౌస్ హోల్డ్ నుంచి తీసుకుంటుంది. మళ్ళీ అగైన్ అదే అమౌంట్ని వాళ్ళ గురించి ఖర్చు పెడుతుంది. దాన్ని ఏమంటారు, రీడిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకే, రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకున్నారు. ఓకే, ఫండ్స్ తీసుకొని ఆ మనీని పూర్ పీపుల్కి పంచారనుకోండి. వాట్ హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, రీడిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇట్ ఈస్ త్రూ దట్ గవర్నమెంట్ కెన్ చేంజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ బ్రింగ్ అబౌట్ ఏ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఈ విధంగా అమౌంట్ని తీసుకొని దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్. మళ్ళీ తనకు వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ తన దేశ ప్రజల కోసమే, సొసైటీ కోసమే ఉపయోగిస్తుంది గవర్నమెంట్. ఓకే, ఆ మనీని ఇక్కడ ఎవరు ఉంచుకోరు, రైట్? ఈ ట్యాక్సెస్ ద్వారా రిలీజ్ అయిన అమౌంట్ కానీ లేకపోతే గవర్నమెంట్కి అదర్ ఇన్కమ్ ఏదైనా వస్తే ఆ ఇన్కమ్ పిఎం అకౌంట్లోనో లేకపోతే ప్రతి స్టేట్ యొక్క సీఎం అకౌంట్లోనో పడదు. ఓకేనా, వీళ్ళకి వేరేగా సెపరేట్గా వీళ్ళు పిఎంగా పనిచేస్తున్నందుకు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నందుకు, ఎంపీగా పనిచేస్తున్నందుకు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు వాళ్ళకి శాలరీస్ ఉంటాయి అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇలా గవర్నమెంట్ కలెక్ట్ చేసిన మనీ అంతా వీళ్ళ అకౌంట్లో ఏం పడదు. ఆ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన మనీని మళ్ళీ దేనికోసం ఉపయోగిస్తారు అంటే కనుక మన దేశంలో ఉండే ఆ దేశ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆ మనీని మళ్ళీ ఉపయోగిస్తారు. కాబట్టి దాన్ని ఏమన్నారు, రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని అన్నారు. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ వన్, స్టెబిలైజేషన్ ఫంక్షన్. స్టెబిలైజేషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ వెదర్ టు ఎక్స్పాండ్ డిమాండ్ ఆర్ రెడ్యూస్ ఇట్ కాన్స్టిట్యూట్ ద స్టెబిలైజేషన్ ఫంక్షన్. యు సీ హియర్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ వెదర్ టు ఎక్స్పాండ్ ద డిమాండ్ ఆర్ రెడ్యూస్ ఇట్. సో డిమాండ్ని ఎక్స్పాండ్ చేయడము లేదా రెడ్యూస్ చేయడము ఎవరు చేస్తారు ఇక్కడ, గవర్నమెంట్ చేస్తుంది. సో గవర్నమెంట్ కెన్ ఎక్స్పాండ్ ద డిమాండ్ ఆర్ దే కెన్ రెడ్యూస్ ద డిమాండ్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, స్టెబిలైజేషన్ ఫంక్షన్. స్టెబిలైజ్ అంటే ఏంటి, కాన్స్టెంట్గా ఉండడం అనమాట. స్టెబిలైజ్ ఇస్ నథింగ్ బట్ వాట్, కాన్స్టెంట్. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మే నీడ్ టు కరెక్ట్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ఎకానమీ, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఎప్పుడు మనకి ఒకేలాగా ఇన్కమ్ రైజ్గా ఉండదు, రైట్? ఒక్కోసారి ఇన్కమ్ వస్తుంది ఒక ఇయర్ ఇన్కమ్ పడిపోతూ ఉంటుంది. అందుకే జీడిపి గ్రోత్ రేట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది, రైట్? సో గవర్నమెంట్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేసుకోవాలి, ఇన్కమ్, ఎంప్లాయ్మెంటు, అన్ఎంప్లాయ్మెంటు, ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ ఏంటి, దాని గురించి గవర్నమెంట్ కొన్ని ఇంటర్వెన్షన్స్ చేసింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఉంది, డిమాండ్ ఎక్సీడ్స్ ద అవైలబుల్ అవుట్పుట్. మన దగ్గర ఉన్న అవుట్పుట్ కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది, రైట్? సో డిమాండ్ ఎక్కువగా ఉంది, అవుట్పుట్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్, ప్రైజెస్ అనేవి తారాజు వల్ల పెరిగిపోతాయి, రైట్? అప్పటిదాకా 10 రూపాయలు ఉన్నది కాస్త 100 రూపాయలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ బట్ దెర్ ఈజ్ నో అవుట్పుట్. సో దేర్ మే బీ ఎ ఛాన్స్ టు రైజ్ టు ద ఇన్ఫ్లేషన్. అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఏం చేయాలి, దే నీడ్ టు రెడ్యూస్ ద డిమాండ్ని తగ్గించాలి. ఓకే, ప్రొడక్ట్ ఎక్కువగా ఉంది, డిమాండ్ లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి, డిమాండ్ని పెంచాలి. సో హియర్ గవర్నమెంట్ కెన్ ఎక్స్పాండ్ ద డిమాండ్ ఆర్ కెన్ రెడ్యూస్ ద డిమాండ్. ఓకేనా, కెన్ ఎక్స్పాండ్ ద డిమాండ్, కెన్ రెడ్యూస్ ద డిమాండ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, స్టెబిలైజేషన్ ఫంక్షన్. Hope you understand this paragraph, right?
స్టెబిలైజేషన్ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ బడ్జెట్. సో గవర్నమెంట్ బడ్జెట్ త్రూగా ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయాలన్నమాట, రైట్. రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కానీ స్టెబిలైజేషన్ ఫంక్షన్ కానీ. నెక్స్ట్, సో అప్ టు హియర్ ఎవ్రీ వన్ క్లియర్ మా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మిక్స్డ్ ఎకానమీ అండ్ అండర్ ఆర్టికల్ 112లో మనకు ప్రజెంట్ చేయాలి, ఓకేనా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్, దట్ ఈస్ రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ బడ్జెట్, అండ్ పబ్లిక్ ప్రొవిజన్స్ ఏంటి, పబ్లిక్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి, రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షను అండ్ స్టెబిలైజేషన్ ఫంక్షను. ఇప్పటిదాకా వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిసిప్ట్స్. సో దీనికన్నా ముందు మీకు అక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఈ డయాగ్రామ్ గవర్నమెంట్ బడ్జెట్ డయాగ్రామ్. సీ హియర్, వెరీ ఇంపార్టెంట్ వన్. రెవెన్యూ బడ్జెట్, మనకి గవర్నమెంట్ బడ్జెట్లో వీ హ్యావ్ ఎ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్, రైట్. మీకు అదే రెవెన్యూ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పాను. ఆ రెవెన్యూ అకౌంట్లో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా ఉంటుంది. దట్ మీన్స్ రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ కరెంట్ డేటా ఉంటుంది. దట్ ఈస్ వాట్ రెవెన్యూ బడ్జెట్. సో క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది ఆల్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. దట్ మీన్స్ ఆల్ ఇన్ ద క్యాపిటల్ ఇన్ నేచర్. ఓకే, సో గవర్నమెంట్ బడ్జెట్లో మనకి 2 types, దట్ ఈస్ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. అగైన్ ఇన్ రెవెన్యూ బడ్జెట్ వీ హ్యావ్ ఎ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Okay, in capital budget we have the capital receipts and capital expenditure. Again revenue receipts ఎప్పటికంటే రెవెన్యూ రికరింగ్ ఇన్ నేచర్. మీకు ఇది జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా దీని గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, రైట్. రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, రికరింగ్ ఇన్ నేచర్, రెవెన్యూ ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ మనకు వచ్చేది. క్యాపిటల్ అంటే ఏంటి, ఓన్లీ వన్స్ వచ్చేది, రైట్. సో రెవెన్యూ రిసిప్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రెవెన్యూ ఎక్స్పెండిచర్, ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకే, కరెంట్ బడ్జెట్లో క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అగైన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మనకి ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కీ పాయింట్స్, కీ వర్డ్స్ హియర్. అది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఆల్ దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ద బడ్జెట్, గవర్నమెంట్ బడ్జెట్. సో మనకి రిసిప్ట్స్లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. అలాగే ఎక్స్పెండిచర్లో మనకి ఏంటి ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ డీటెయిల్గా మరి 1 by 1 చూసుకుందామా. You see here everyone, each and every point here important. Revenue receipt. Revenue receipts are those receipts do not lead to claim on the government. See, revenue receipts are those receipts that do not lead to claim on the government. So, ఇవి మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి నాన్ రెడీమబుల్ ఇన్ నేచర్. ఓకే, సో దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఏ నాన్ రెడీమబుల్. సో ఇక్కడ నాన్ రెడీమబుల్ అంటే ఏంటంటే మనకి నాట్ లాంగర్ టైం, షార్ట్ టైం మనకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. నాట్ ఇన్వెస్ట్మెంట్, రిసిప్ట్స్, ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో దే డు నాట్ లీడ్ టు క్లెయిమ్ ఆన్ ద గవర్నమెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, దే డు నాట్ లీడ్ టు క్లెయిమ్ ఆన్ ద గవర్నమెంట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ వాట్, దీస్ ఆర్ నాన్ రెడీమబుల్ ఇన్ నేచర్. సో ఇక్కడ దే ఆర్ దిస్ రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. Okay, tax and non-tax revenue. These are divided into 2 types. See here, tax and non-tax revenue. So tax revenue ante enti, non-tax revenue ante enti anedi meer telusukovali. So tax revenues ante enti, it's a very important component of the revenue receipts. Revenue receipt lo tax revenue anedi very important one, and have for long been divided into direct taxes, that is a personal income tax, and firms, corporation tax, and indirect taxes like excess taxes, duties levied on the goods produced within the country, customs duty, and service tax. ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇక్కడ మీరేంటి, రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి 2 types ఉంటాయి, ఒకటి ట్యాక్స్, ఇంకొకటి నాన్ ట్యాక్స్, దట్ ఈజ్ ఏంటి. మళ్ళీ ట్యాక్స్లో మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటాయి. ఓకేనా, సో డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, పర్సనల్ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అండ్ బిజినెస్ పీపుల్ డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అంటే ఇయర్లీ వాళ్ళకి వచ్చినటువంటి టర్న్ ఓవర్ మీద అండ్ ఇన్కమ్ మీద వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్.
ఫర్మ్స్ అంటే చెప్పాను కదా, బిజినెస్ పీపుల్ చేస్తారు కదా, బిజినెస్ పీపుల్ ట్యాక్స్ పే చేస్తారు కదా, దాన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అని అంటారు. సో what are the examples of direct tax? You must remember personal income tax and corporation tax. And the next one is indirect tax. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎక్సైజ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, అలాగే సర్వీస్ ట్యాక్స్. ఓకేనా? ఎక్సైజ్ ట్యాక్సెస్ అని వేటిని అంటారు? దేని మీద ఎక్సైజ్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు? ద డ్యూటీస్ విచ్ ఆర్ లెవిడ్ ఆన్ ద గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ. సో మన దేశంలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ మీద, వేసే డ్యూటీని ఏమంటారు? ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఎక్సైజ్ ట్యాక్సెస్ అని అంటారు. కస్టమ్ డ్యూటీ అని ఏంటంటారు? ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ద గూడ్స్ దట్ ఆర్ ఇంపోర్ట్ ఇన్ టు ద అండ్ ఎక్స్పోర్ట్ అవుట్ ఆఫ్ ద ఇండియా. అంటే ఇప్పుడు వేరే దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, రైట్? ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఉంటాయి కదా, రైట్? వాటి మీద గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్ని కస్టమ్స్ డ్యూటీ అని అంటారు. సో డోంట్ బీ కన్ఫ్యూజ్ ఎక్సైజ్ డ్యూటీకి, కస్టమ్స్ డ్యూటీకి. భారతదేశంలో విత్ ఇన్ ద కంట్రీలో మనకి ప్రొడ్యూస్ అయిన గూడ్స్ మీద వేసే ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ అని అంటారు. ఓకేనా? వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినటువంటి గూడ్స్ కానీ, లేదా మన దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అయిన గూడ్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద వేసినటువంటి డ్యూటీని ఏమంటారు? కస్టమ్స్ డ్యూటీ అని అంటారు. ఓకే? అండ్ నెక్స్ట్ వన్ సర్వీస్ ట్యాక్స్. సో సర్వీస్ ట్యాక్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో సర్వీసెస్ గాను కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, లైక్ రైల్వే సర్వీసెస్ అండ్ బస్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ సమ్ అదర్ సర్వీసెస్ ఉంటాయి. సో వాటి మీద వేసిన ట్యాక్స్ని సర్వీస్ ట్యాక్స్ అని అంటారు. ఓకే? అండ్ అదర్ డైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్ ఇప్పుడు లేదు, దాన్ని అబాలిష్ చేశారు. ఓకే? సో ఇవన్నీ కూడా రిమైనింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట, నాట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. యూ మస్ట్ రిమెంబర్ ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, కార్పొరేషన్ ట్యాక్స్ ఒకటి, అలాగే వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్. ఓకే? అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, రైట్? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. Okay, GST is not a direct tax, it is a indirect tax. Okay, so this comes under tax revenue. And what about non-tax revenue, right? ఇక్కడ చూడండి, పేపర్ ట్యాక్స్ ఉంది. ఓకేనా? పేపర్ ట్యాక్సెస్. సో వేటిని పేపర్ ట్యాక్స్ అంటారు? అదర్ డైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ WT వెల్త్ ట్యాక్స్ని, అలాగే గిఫ్ట్ ట్యాక్స్ని, అలాగే ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్ని. ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్ ఇప్పుడు లేదు, బట్ ఈ ట్యాక్సెస్ని ఏమంటారంటే brought in a large amount of revenue and thus they are referred as a paper tax. ఓకేనా? వీటిని ఏమంటారు? పేపర్ ట్యాక్సెస్ అని అంటారు. సో దీస్ ఆర్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఓన్లీ, గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి. ఓకేనా? యూ మస్ట్ రిమెంబర్ పేపర్ ట్యాక్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద పేపర్ ట్యాక్స్ అని ఇస్తారు. ఆప్షన్ ఏ వెల్త్ ట్యాక్స్, ఆప్షన్ బి కస్టమ్స్ డ్యూటీ, ఆప్షన్ సి ఎక్సైజ్ డ్యూటీ, ఆప్షన్ డి వాట్ ఈస్ దట్? గిఫ్ట్ ట్యాక్స్. ఓకే? మళ్ళీ మీకు ఆప్షన్స్లోని 1 and 2 ఓన్లీ, 1 and 2 and 3 ఓన్లీ, అండ్ 1 and 4 ఓన్లీ, ఇలా వస్తాయి అన్నమాట ఆప్షన్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ మనకి పేపర్ ట్యాక్స్ అంటే ఏంటంటారు? వెల్త్ ట్యాక్స్ని, అలాగే గిఫ్ట్ ట్యాక్స్ని అంటారు, రైట్? కస్టమ్స్ డ్యూటీ అండ్ ఎక్సైజ్ డ్యూటీ ఇవి మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా? ఈ రెండు కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అమ్మా. మళ్ళీ చెప్తున్నాను అంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్యాక్స్లో మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉంటాయి. ఓకే? the paper taxes. Now come to the non-tax revenue. So non-tax revenue of the central government mainly consisting of interest receipts on account of loans by the central government and even dividends వస్తాయి అవి, and profits on the investments made by the government. సో మనకి రెవెన్యూ, గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? అయితే ఒకటి ట్యాక్స్ రూపేనా, లేదా నాన్ ట్యాక్స్ రూపేనా. సో ట్యాక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. నాన్ ట్యాక్స్ అంటే ఎలా వస్తుంది గవర్నమెంట్కి ఇన్కమ్ అంటే, గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్, గవర్నమెంట్ తీసుకొచ్చిన లోన్స్ పక్కన పెట్టండి, గవర్నమెంట్ కొన్ని స్టేట్స్కి లేదా వేరే కంట్రీస్కి లేదా పీపుల్కి ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఇంట్రెస్ట్కి లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ లోన్స్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ, లేదా డివిడెండ్స్ అంటే షేర్ మార్కెట్ అండ్ ఇవి అండ్ పబ్లిక్ సెక్టర్ వాటిలోని కొంత పార్ట్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని కారణంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్, దాని కారణంగా వచ్చినటువంటి రెవెన్యూ కానీ, అండ్ గవర్నమెంట్ కొన్ని వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది అనమాట. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చిన ప్రాఫిట్స్ ఆల్ ఆర్ నథింగ్ బట్ వాట్? నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా?
సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ is nothing but what? Interest receipts on the account of loans by the central government, dividends and profits on the investment that is made by the government. This point is very very important here. Okay, and ఇంకొన్ని దగ్గరలో ఫీజెస్ కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అండ్ అదర్ రిసిప్ట్ సర్వీసెస్ రెండర్డ్ బై ద గవర్నమెంట్. సో ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో దేశానికి ఏంటంటే కనుక ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని గ్రాంట్స్ వస్తాయి, రైట్? క్యాష్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఇలాంటి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటి నుంచి స్పెసిఫిక్ పర్పస్ గురించి మీరు ఈ మనీని యూజ్ చేయండి అని చెప్పి కొన్ని గ్రాంట్స్ అంటే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ లోన్స్. ఓకేనా? కొన్ని గ్రాంట్స్ అనేవి క్యాష్ రూపంలో వస్తాయి. సో క్యాష్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అవి కూడా మనకేంటి రిసిప్ట్స్ కిందకే వెళ్తాయి అనమాట. ఓకే, that is also non-tax revenue. Okay, that is also what? Non-tax revenue. సో హియర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకి ఏంటంటే ఉంటాయి, ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్. సో అక్కడ వర్డ్ ఏంటి, కీవర్డ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, రైట్? ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, ఇవన్నీ ట్యాక్స్ రెవెన్యూ, రైట్? ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఆఫ్ ద అకౌంట్ ఆఫ్ లోన్, గవర్నమెంట్ ఇచ్చిన లోన్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తే అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. డివిడెండ్స్ మీద రెవెన్యూ వస్తే దట్ ఈస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. గవర్నమెంట్ ఏవైనా కొన్ని పథకాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ప్రాఫిట్స్ వస్తే దాని నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అండ్ కొన్ని కేసెస్లో గవర్నమెంట్ ఫీజెస్ ఇస్తుంది, రైట్? ఫీజ్ కలెక్ట్ చేస్తారు. సో ఆ ఫీజెస్ కానీ లేదా కొన్ని సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినందుకు గాను కొంత అమౌంట్ని తీసుకుంటుంది గవర్నమెంట్, అవి కూడాను నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అండ్ కొన్ని సందర్భాల్లో ఫారిన్ కంట్రీస్ నుంచి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి మనకి క్యాష్ అండ్ గ్రాంట్ రూపంలో వస్తాయి. సో అది కూడా మనకి రెవెన్యూ కిందకే వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకే వస్తుంది. సో హియర్ దట్ లాస్ట్ పాయింట్, ద ఎస్టిమేట్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ప్రపోజల్ మేడ్ ఇన్ ద ఫినాన్షియల్ బిల్. సో ఫినాన్స్ బిల్ని మనకి అలాంగ్ విత్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వాట్ ఈస్ దిట్? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఏంటంటారు? బడ్జెట్ని అంటారు, రైట్? సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్తో పాటు ఫినాన్స్ బిల్ని కూడా రిప్రజెంట్ చేస్తారు. సో ఆ ఫినాన్షియల్ బిల్లో దే ప్రొవైడ్ డీటెయిల్స్ ఆన్ ద ఇంపోజిషను, ఎబాలిషను, రిమిషను, ఆల్టరేషను ఆర్ ఎనీ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ట్యాక్స్. ఓకేనా? వాటి గురించి ఉంటుందన్నమాట. ఫినాన్స్ బిల్లో ఏంటి ఉంటుంది నాన్న అంటే, ఒకటి ఇంపోజిషన్ ఆఫ్ ద ట్యాక్స్, ఏదైనా ఒక ట్యాక్స్ని అబాలిషన్ చేస్తే అబాలిషన్ ఆఫ్ ద ట్యాక్స్ ఆర్ ఎనీ రెమిషన్స్ కానీ లేదా ఎనీ ఆల్టరేషన్స్, ఏమైనా ట్యాక్స్కి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమైనా చేంజ్ చేస్తే ఆ ఫినాన్స్ బిల్లో ఇస్తారు. అందుకే జిఎస్టీ ఈజ్ అ ఫినాన్స్ బిల్. వై? బికాస్ దిస్ ఈస్ అ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, రైట్? సో ఫినాన్స్ బిల్ని అలాంగ్ విత్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్తో మనకి గవర్నమెంట్ అదే పార్లమెంట్ ముందు రిప్రజెంట్ చేస్తారనమాట. Right. The estimates of the revenue receipts take into account of the effect of tax proposals that are made in the where finance bill. Okay. So you must remember finance bill ni annual financial statements తో represent చేస్తారు. And the next one ఏంటి? సో రెవెన్యూ రిసిప్ట్స్ అయిపోయింది. రెవెన్యూ రిసిప్ట్స్ తర్వాత మనకి ఏంటున్నాయి నెక్స్ట్ రిసిప్ట్స్? క్యాపిటల్ రిసిప్ట్స్. సో రెవెన్యూ రిసిప్ట్స్ అన్నవి మనకి రికరింగ్ ఇన్ నేచర్. ఓకేనా? ఒకసారి వచ్చి నెక్స్ట్ టైం కాదు, ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 monthsకో, ఎవ్రీ 6 monthsకో మనకి అవి వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్. నౌ క్యాపిటల్ రిసిప్ట్స్. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి? ద గవర్నమెంట్ ఆల్సో రిసీవ్స్ ద మనీ బై వే ఆఫ్ లోన్స్ ఆర్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఇట్స్ అసెట్స్, రైట్? ద గవర్నమెంట్ ఆల్సో రిసీవ్స్ ద మనీ బై వే ఆఫ్ లోన్స్ ఆర్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఇట్స్ అసెట్. గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అసెట్ని అమ్మేసుకొని కూడా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని ఏమంటారు? క్యాపిటల్ రిసిప్ట్ అని అంటారు. సో ఒకసారి అమ్మేసిన తర్వాత మన దగ్గర ఆ అసెట్ ఉండదు, రైట్? అమ్మేసిన అమౌంట్ మాత్రమే ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ మీరు ఆ అసెట్ని అమ్మగలుగుతారా? అమ్మలేరు. దట్ ఈస్ వై దిస్ ఈజ్ క్యాపిటల్ రిసిప్ట్. ఓకే. సో ద గవర్నమెంట్ ఆల్సో రిసీవ్స్ ద మనీ త్రూ లోన్స్. సో గవర్నమెంట్ ఇంతకుముందు రెవెన్యూ రిసిప్ట్లోని లోన్స్ ఇస్తుంది, ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని రెవెన్యూ రిసిప్ట్ అని అన్నాం, రైట్? దట్ ఈస్ అ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్. ఓకే, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్. బట్ ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది మనీ? గవర్నమెంట్ ఒకరి దగ్గర లోన్ తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్, రైట్? ఒక 1,00,000 కోట్లో, ఒక 1,000 కోట్లో, ఒక 100 కోట్లో ఎక్కడో దగ్గర నుంచి ఒక వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే ఇంకా ఏదైనా ఫారిన్ కంట్రీ నుంచో వాళ్ళేంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీటి దగ్గర నుంచి తీసుకుంటుంది గవర్నమెంట్. సో లోన్స్ తీసుకుంటుంది. ఈ లోన్స్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ రిసిప్ట్.
అలాగే గవర్నమెంట్కి ఉన్న అసెట్స్ ఏమైనా సేల్ చేస్తే ఆ వచ్చే అమౌంట్ కూడా ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్. ఓకే, సో ఇక్కడ లోన్స్ అనేవి వీ షుడ్ రిటర్న్ టు ద ఏజెన్సీస్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ బీన్ బారోడ్. ఓకేనా, మనం ఎక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటే లోన్ అంటే అదే చెప్పాను మీకు, లోన్కి గ్రాంట్కి డిఫరెంట్. గ్రాంట్స్ వాళ్ళు మనకి ఇస్తారు, సో నీడ్ నాట్ టు పే అగైన్. ఓకేనా, గ్రాంట్ మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. బట్ లోన్కి మీరు లోన్స్ తీసుకున్నప్పుడు యూ షుడ్ రీపే అగైన్. మీరు ఎవరి దగ్గర నుంచి, ఏ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకున్నారో లోన్స్ని మళ్ళీ రిటర్న్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, రైట్. సో లోన్స్ కారణంగా మనకి ఏంటి ఏర్పడుతుంది, లయబిలిటీ ఏర్పడుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ అసెట్, రైట్. లోన్ మీరు ఒక దగ్గర నుంచి ₹1,00,000 అప్పు తీర్చారనుకోండి, అది ఇవ్వకుండా ఊరుకుంటామంటే ఊరుకుంటారా, లేదు కదా. సో యూ షుడ్ రిటర్న్ టు దెమ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. దట్ మీన్స్ దట్ ఈస్ యువర్ లయబిలిటీ, రైట్. అండ్ నెక్స్ట్ వన్, సేల్ ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్ ఉంటాయి. అంటే లైక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో షేర్స్ ఉంటాయి. సో షేర్స్ని అమ్ముతారు, రైట్. షేర్స్ని 51% గవర్నమెంట్ ఉంచుకుంటుంది, రిమైనింగ్ 49%ని ప్రైవేట్ బయట వాళ్ళకు అమ్ముతుంది అనమాట. సో ఈ 49% సేల్ చేసుకొని 51% ఉంటే అధిక ఆధిపత్యం ఎవరికి, గవర్నమెంట్కే ఉంటుంది. టోటల్గా 100%లో 51% గవర్నమెంట్ ఉంచుకొని రిమైనింగ్ 49%ని మ్యాక్సిమం ఏం చేస్తుంది, గవర్నమెంట్ సేల్ చేస్తుంది అన్నమాట షేర్స్ని. ఓకే, సో ఇలా కూడాను గవర్నమెంట్ ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటుంది. సో దీన్ని ఏమంటారు, క్యాపిటల్ రిసిప్ట్ అని అంటారనమాట. ఓకే, సో హియర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో దీన్ని ఏమంటారు, డిస్ఇన్వెస్ట్మెంట్స్. సో డిస్ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. సో టు రెడ్యూస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ ఈ కేసులో ఏంటవుతుంది, ఇక్కడ మొత్తం 100%లో ఏం చేసుకుంటుంది గవర్నమెంట్, దే రెడ్యూస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్, రైట్. సో 49%ని కోల్పోతున్నారు, ఈ 49%ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అంటే బయట మార్కెట్లో వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నారు. సో దీని కారణంగా గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, బట్ అసెట్స్ని కోల్పోతుంది, రైట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారనమాట. ఓకే, సో యూ మస్ట్ రిమెంబర్ దట్ పాయింట్. జిఎస్టీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 2017లో ఇంట్రడ్యూస్ చేశారు, 1st July. సో July 1st, 2017 నా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దిస్ ఇస్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, here reduce the total amount of the financial assets of the government. So all those receipts, ఈ capital receipts ఏమన్నాయో గవర్నమెంట్ which create the liability or reduce the financial assets. సో capital receipts కారణంగా మనకి ఇక్కడ మీరు ఏంటి ఆలోచించాలి, ఒకటి క్యాపిటల్ రిసిప్ట్స్ కారణంగా గవర్నమెంట్కి లయబిలిటీ అయినా ఏర్పడుతుంది, లేదా తన యొక్క అసెట్స్ని అయినా కోల్పోతుంది, అవునా. క్యాపిటల్ రిసిప్ట్స్ కారణంగా గవర్నమెంట్ ఒకటి లయబిలిటీ అయినా అవుతుంది, ఆర్ ఎల్స్ అసెట్స్నైనా కోల్పోతుంది, రైట్. సో దే క్రియేట్ ద లయబిలిటీ ఆర్ రెడ్యూస్ ద ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్స్. సో హోప్ యూ అండర్స్టాండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి. సో దీనిలో వాట్ ఈస్ ద గుడ్ వన్, రెవెన్యూ రిసిప్ట్ అనేది గుడ్ వన్. ఓకే, సో రెవెన్యూ రిసిప్ట్స్లో గవర్నమెంట్ ఏంటి కోల్పోవడం లేదు, ఓకేనా. అది ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు. ఇక్కడ తన యొక్క అసెట్స్ని కోల్పోవడం లేదు, ఇక్కడ గవర్నమెంట్కి ఏంటి లయబిలిటీ ఉండడం లేదు. బట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో అలా కాదు, అయితే గవర్నమెంట్ లయబిలిటీ అయినా ఏర్పడుతుంది, లేదా తన యొక్క అసెట్స్ని అయినా కోల్పోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద గుడ్ ఇన్ నేచర్, రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ గుడ్ ఇన్ నేచర్. అందుకే గవర్నమెంట్కి ట్యాక్స్ నుంచి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అయితే బాగుంటుంది అనమాట ఇండియన్ ఎకానమీ. అండ్ దట్ ఈస్ అబౌట్ రిసిప్ట్స్. నౌ కమ్ టు ద expenditure part. Okay na. So expenditure again we have revenue expenditure and capital expenditure. So what is revenue expenditure, what is capital expenditure, we'll discuss in detail. Okay, so revenue expenditure is an expenditure that is incurred for the purpose other than the creation of physical or financial assets of the central government. Okay, so revenue expenditure, revenue in nature, revenue అంటే ఏంటి, రికరింగ్ ఇన్ నేచర్, ఎప్పుడు ప్రతిసారి కూడాను మనం చేయాల్సినటువంటిది ఆ ఎక్స్పెండిచర్ అనేది. Okay, so here revenue expenditure is expenditure that is incurred for purpose other than the creation of physical or financial asset of the central government. So central government ki ee revenue expenditure కారణంగా ఎలాంటి ఫిజికల్ కానీ ఫినాన్షియల్ అసెట్స్ కానీ క్రియేట్ కావు. ఓకే, ఇక్కడ అదర్ దాన్ ద క్రియేషన్ ఆఫ్ ఫిజికల్ ఆర్ ఫినాన్షియల్ అసెట్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్కి ఫినాన్షియల్ అసెట్స్ కానీ ఫిజికల్ అసెట్స్ కానీ క్రియేట్ కావు. ఓకే,
It relates to those expenses that are incurred for the normal functioning of the government department and various services. That is interest payments on debt incurred by the government and grants given to the state government and other parties. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీకు 10,000 రూపీస్ శాలరీ కదా, సో ఈ 10,000 రూపీస్లో పవర్ బిల్ కడతారు, రైట్? సో ఇది మీకు రెవెన్యూ ఎక్స్పెండిచరా క్యాపిటల్ ఎక్స్పెండిచరా? ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎవ్రీ మంత్ మీరు పవర్ బిల్ ఖచ్చితంగా కట్టాల్సిందే, ఎందుకంటే ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ద పవర్, రైట్? సో దీని కారణంగా మీకు ఎలాంటి ఫిజికల్ ఎసెట్ కానీ ఫినాన్షియల్ ఎసెట్ కానీ క్రియేట్ కావడం లేదు, బట్ మీరు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అలాగే రెంట్ కడుతున్నారు, ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నారు, బట్ దాని కారణంగా కొన్ని నెలల తర్వాత మీరు రెంట్ కట్టడం అయిపోయిన తర్వాత మీకు ఆ ఇల్లు మీ పేరు మీద రాస్తామని ఏ ఓనరు చెప్పరు, రైట్? సో రెంట్ ఈజ్ యువర్ లైబిలిటీ. సో దీని కారణంగా మీకు ఎలాంటి ఫినాన్షియల్ ఎసెట్ క్రియేట్ అవ్వడం లేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్కి చేయించండి. సో ఇక్కడ ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టేట్స్కి, ఓకేనా, కొన్ని స్టేట్స్కి లైక్ ఏపీ స్టేట్కి కానీ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, కొన్ని స్టేట్స్కి ఏంటంటే కొన్ని గ్రాంట్స్ ఇస్తుందన్నమాట, ఓకేనా? ఆ గ్రాంట్స్ అనేవి దాని కారణంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ రాదు, ఓకే? సో దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అలాగే గవర్నమెంట్ లోన్ తీసుకుంటుంది, ఆ లోన్ తీసుకోవడం అనేది క్యాపిటల్ రిసిప్ట్, రైట్? ఆ క్యాపిటల్ లోన్ తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పే చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి 1,00,000 కోట్లు అప్పు తీసుకొస్తే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది, లేదా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒక సమ్ ఉంటుంది అన్నమాట నామ్స్. సో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇంట్రెస్ట్ పే చేయడం అనేది ఎక్స్పెండిచర్, రైట్? సో ఈ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల తనకి ఇక్కడ గవర్నమెంట్కి ఎలాంటి ఫినాన్షియల్ ఎసెట్ కానీ ఫిజికల్ ఎసెట్ కానీ క్రియేట్ అవ్వడం లేదు. దట్ ఈస్ వాట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్. దీని కారణంగా మనకి ఎలాంటి లాభము ఉండదు, ఓకే? దట్ ఈస్ ఇందులో మనకి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అగైన్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో వాట్ ఈజ్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈజ్ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అనేది చూద్దాం, ఓకే? See here, where is the point? Planned. Budget document classifies the total expenditure in planned and non-planned expenditure. This is shown in the item 6 on the table 5.1. What is the table? Some table దగ్గర ఎక్కడో చూపించారట, ఓకే? See here, planned expenditure, planned revenue expenditure. Planned revenue expenditure అంటే ఏంటి? సెంట్రల్ ప్లాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5-year ప్లాన్స్ ఉంది, పంచవర్ష ప్రణాళికలు, ఓకే? ఆర్ ఎనీ సెంట్రల్ అసిస్టెంట్స్ ఫర్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఈ సంవత్సరం కొన్ని స్పెషల్ స్టేట్స్ ఉంటాయి, సో వాటికి ఖచ్చితంగా గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, ఓకే? సో ఆ స్టేట్స్కి సంబంధించి లేదా యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఖర్చు పెడుతుంది కదా గవర్నమెంట్, అవన్నీ కూడా ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. See here, planned revenue expenditure related to the central plans, that is 5-year plan and central assistance for state and union territories plan, okay? That is a planned revenue expenditure. అదే నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది మనకి? ఇక్కడ నాన్ ప్లాన్డ్ అంటే ప్లానింగ్ ఉండదు, రైట్? ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి ప్లాన్డ్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అనే 2 టైప్స్ వచ్చాయి, ఓకే? సో ప్లాన్డ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, సో విచ్ ఈజ్ ప్లాన్డ్ ఆల్రెడీ. బట్ నాన్ ప్లాన్డ్ ఏంటి? ప్లానింగ్ లేనివి అంటే ఏంటి? సమ్ ఐటమ్స్ అంటే సోషల్ సర్వీసెస్ గురించి కానీ లేదా ఎనీ ఎకనామిక్ రిలేటెడ్ ఖర్చులు కానీ లేదా సమ్ జనరల్ ఖర్చులు కానీ ఇవన్నీ నాన్ ప్లాన్డ్ ఇన్ నేచర్, రైట్? సో the most important component of the revenue expenditure is non-planned expenditure that covers a vast range of general and economic and social services of the government. So దీని కోసం ఖర్చు పెట్టింది ఏంటి? non-planned revenue expenditure, okay? So here the main terms of the non-planned expenditure ఏంటి? What are the main terms of non-planned expenditure? Interest payments, డిఫెన్స్ సర్వీసెస్, సబ్సిడీస్, శాలరీస్, పెన్షన్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి, ఓకే? సో అందులో శాలరీస్, పెన్షన్స్, సబ్సిడీస్ అన్నీ ఇచ్చారు.
ఈ పెన్షన్స్ సబ్సిడీస్ ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ముందే ప్లాన్ చేసుకొని ఇస్తుంది కదా, సో ఇవి ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కదా అనేసి చాలామంది ఆప్షన్ పెట్టేశారనమాట. సో యూ మస్ట్ రిమెంబర్ హియర్, గవర్నమెంట్కి ఇచ్చిన శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, లేకపోతే తను తీసుకొచ్చిన లోన్స్కి పే చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ, లేదా డిఫెన్స్ సర్వీసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా, ఇవన్నీ కూడాను నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ద మార్కెట్ లోన్స్, ఎక్స్టర్నల్ లోన్స్ అండ్ ఫ్రమ్ వేరియస్ సర్వీసెస్ ఫండ్స్ కాన్స్టిట్యూట్ ద సింగిల్ లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఎవరికి పే చేస్తారు? Either government will take the loan from the market loan or some external loans or any from various services provide చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లోన్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి శాలరీస్ ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి, సబ్సిడీస్ ఉంటాయి, రైట్, సబ్సిడీస్ ఉంటాయి, అలాగే ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే డిఫెన్స్ సర్వీసెస్ ఉంటుంది, రైట్. దీస్ 5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. యూ మస్ట్ రిమెంబర్ నాన్ ప్లాన్డ్ expenditure, salaries of the government employees, defense services and interest payments and pensions and subsidies, ఇవన్నీ కూడా నాన్ ప్లాన్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీనిలో లార్జెస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ ద లోన్స్. Okay, interest payments on the loans is nothing but what? The largest component in the non-planned revenue expenditure. Next, defense expenditure is committed expenditure in the sense that given the national security, right? Defense మీద మనం ఖర్చు పెట్టింది ఏంటంటే కనుక దేనికోసం మనం డిఫెన్స్ మీద ఖర్చు పెడతాం? It should be public sector, right? డిఫెన్స్ మీద ఎందుకు ఖర్చు పెడతారు? నేషనల్ సెక్యూరిటీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు పెడతారు. సో డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ అనేది ఇట్ ఈస్ ఎ కమిటెడ్ ఎక్స్పెండిచర్. Why? Because it is in matter of national security concern. There existing a little scope for the drastic reductions and subsidies are an important policy instruments. ఇందులో సబ్సిడీస్ అంటే దేనికి సంబంధించినవి? పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, విచ్ ఎయిమ్ ఎట్ ఇంక్రీజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, రైట్. తన పీపుల్ యొక్క మనకి ఇప్పుడు చాలా సబ్సిడీస్ ఉంటాయి, అంటే ఎల్పిజి సబ్సిడీ కానీ, లేకపోతే పవర్ బిల్ సబ్సిడీస్ కానీ, ఇలా గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. సో దేని గురించి సబ్సిడీస్ ఇస్తుంది గవర్నమెంట్ అంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ యొక్క సంక్షేమం గురించే కదా వీటిని పంపించింది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఆ సబ్సిడీ వదిలి కొన్నిసార్లు ఎడ్యుకేషన్ గ్రాంట్స్ ఉంటాయి, ఓకే, అలాగే హెల్త్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ పెడతారు. ద గవర్నమెంట్ ఆల్సో ఎక్స్టెండ్ సబ్సిడీస్ ఎక్స్ప్లిసిట్లీ ఆన్ ఐటమ్స్ సచ్ as exports, interest on loans and food and fertilizers. You see here, apart from this implicit subsidies, explicit subsidies ఉంటాయి. ఇంప్లిసిట్ అంటే దేని మీద సబ్సిడీస్ ఇస్తారు? ఇంప్లిసిట్ అంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, వీటి మీద, పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద సబ్సిడీస్ ఇస్తే వాటిని ఇంప్లిసిట్ సబ్సిడీస్ అని అంటారు. వాట్ యూ మీన్ మా? ఇంప్లిసిట్ సబ్సిడీస్. ఓకే, అదే ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్ అంటే ఏంటి? లోన్ మీద ఇంట్రెస్ట్లు కానీ, లేకపోతే ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మనం ఇక్కడ నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా మన ప్రొడక్ట్స్, దాని మీద ఇచ్చినటువంటి సబ్సిడీస్ని ఏమంటారు? ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్ అంటారు. రిమెంబర్ మా, ఇంప్లిసిట్ సబ్సిడీస్ అండ్ ఎక్స్ప్లిసిట్ సబ్సిడీస్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఇచ్చిన సబ్సిడీస్ని ఇంప్లిసిట్ అంటారు. ఓకే, అండ్ ఎక్స్పోర్ట్స్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ మీద, ఫుడ్ అండ్ ఫర్టిలైజర్స్ మీద ఇచ్చిన సబ్సిడీని ఎక్స్ప్లిసిట్ సబ్సిడీ అంటారు. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ద సబ్సిడీస్ యాజ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి వాజ్ 2% ఇన్ 2014-15. అది 1.7% అయింది 2015-16. సో నౌ ప్రెజెంట్ 2020-21కి ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఐ రిపీట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ planned revenue expenditure and non-planned revenue expenditure, right? So planned revenue expenditure is simple. Government ఏవైతే ప్లానింగ్ చేస్తుందో, సెంట్రల్ ప్లాన్స్ ఉంటాయి, 5-year ప్లాన్, ప్రెసెంట్ నౌ నీతి ఆయోగ్, రైట్, అండ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్కి ఇచ్చినటువంటిది. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టేట్స్కి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ దేర్ ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్, రైట్. కొన్ని పూర్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని ఎకనామికల్గా బాగా ఉన్న స్టేట్స్ ఉంటాయి,
రైట్. సో ఎకనామికల్గా వెనకబడిన స్టేట్స్కి గవర్నమెంట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అవన్నీ కూడా ప్లాన్డ్ కిందకు వస్తాయి. సో నాన్ ప్లాన్డ్ అంటే ఇవన్నీ. సో దీనిలో మళ్ళీ లార్జెస్ట్ కాంపోనెంట్ ఏంటి అని ఒకసారి అడిగారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇస్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఇన్ ద నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నౌ come to the next one, capital expenditure. So in expenditure we have two types already, revenue and capital expenditure. So revenue expenditure is completed. Now capital expenditure. So these are the expenditure of the government which result in the creation of physical or financial assets or reduction in the financial liability. You see, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. ఇందులో పాజిటివ్ సెన్స్ దేనికి ఉంది, నెగిటివ్ సెన్స్ ఎక్కడ ఉంది అంటే మనకి ఫిజికల్ అసెట్స్, ఫినాన్షియల్ అసెట్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో అవుతాయా, అవ్వవు అని అదే ఫస్ట్ పాయింట్ చెప్పాను, రైట్. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఫిజికల్ అసెట్స్ కానీ ఫినాన్షియల్ అసెట్స్ కానీ క్రియేట్ అవుతాయి, లేదా మనకున్న లైబిలిటీ అంటే వేరే ఆర్గనైజేషన్ నుంచి లేదా వేరే దేశం నుంచి మీరు తీసుకొచ్చిన లోన్ని మళ్ళీ రీపేమెంట్ చేస్తారు, లైబిలిటీ. సో ఎయిదర్ లైబిలిటీ అయినా తగ్గుతుంది. ఓకేనా, మనకి ఆల్రెడీ గవర్నమెంట్కి ఉన్న లైబిలిటీస్ ఉంటాయి కదా, బాధ్యతలు తిరిగి చెల్లించాల్సినవి, అవైనా తగ్గుతాయి, లేదా they can create the physical assets or financial assets with the help of capital expenditure. That is a very very important point here, my first point. ఓకే, సో అది కన్ఫ్యూజ్ కావద్దు. మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా మనకి ఏంటి క్రియేట్ కావు, ఓకేనా, మనకు అది ఎక్స్పెండిచరే, దానివల్ల మనకి ఎలాంటి ఇన్కమ్ రాదు. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి దెర్ మే బీ అ ఛాన్స్, అసెట్స్ క్రియేట్ అవుతాయి కదా, రైట్. సో దిస్ ఇన్క్లూడ్స్ ఎక్స్పెండిచర్ ఆన్, సో అది ఎక్స్పెండిచర్ ఆన్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ పర్చేస్ కావచ్చు, మిషనరీ పర్చేస్ కావచ్చు, అండ్ ఎక్విప్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద షేర్స్ కానీ, లేదా వేరే వేరే లోన్స్ ఇవ్వచ్చు, లేదా అడ్వాన్సెస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అగైన్ మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Right, capital expenditure is also categorized as a planned and non-planned in the budget document. Okay, so now what is the planned capital expenditure and what is the non-planned capital expenditure? Right, you see this point is very important, as also categorized as planned and non-planned. And planned capital expenditure, like its revenue counterpart, relates to central plan and central assistance for state and union territory plans. సో లైక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఎలా అయితే మనకేంటి ఫస్ట్ వన్ సెంట్రల్ ప్లాన్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్కి స్టేట్స్కి అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేస్తారు కదా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కదా. సేమ్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఏంటంటే కనుక ప్లాన్డ్ ఎక్స్పెండిచర్లో, ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇట్స్ రిలేట్ టు ద సెంట్రల్ ప్లాన్స్, ఓకే, and central assistance for the state governments and union territory plans. ఓకే, అదే నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, నాన్ ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ covers various general, social, economic services that are provided by the government. ఓకే, సో అక్కడ ఇక్కడ మనకి ఒకటే, బట్ ఏంటి ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి అసెట్స్ క్రియేట్ కావు, ఈ ఎక్స్పెండిచర్లో మనకి అసెట్స్ క్రియేట్ అవుతాయి, అట్లీస్ట్ లైబిలిటీస్ అయినా తగ్గిపోతాయి. ఓకే, సో నాన్ ప్లాన్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కవర్స్ వేరియస్ జనరల్, సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ దట్ ఈస్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్. నౌ అండ్ సీ ద నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పారాగ్రాఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మనకి బడ్జెట్ని February 1st ప్రజెంట్ చేస్తారు. సో దాన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. సో బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ద బడ్జెట్ ఇట్ హ్యాస్ బీన్ ఆర్గ్యూడ్ అండ్ రిఫ్లెక్ట్స్ ద షేప్స్ అండ్ రిటర్న్స్. అలాంగ్ విత్ ద బడ్జెట్ 3 policy statements are mandated by the FRBMA, Fiscal Responsibility and Budget Management Act 2003. Through FRBMA Act, FRBMA Act ఏంటమ్మా, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారము అలాంగ్ విత్ బడ్జెట్ మనం 3 పాలసీ స్టేట్మెంట్స్ని కూడాను ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, 3 పాలసీ స్టేట్మెంట్స్ని కూడాను మ్యాండిటేట్గా, ఇట్ ఈస్ మ్యాండిటేట్ అలాంగ్ విత్ బడ్జెట్ ఖచ్చితంగా ఈ పాలసీ స్టేట్మెంట్స్. ఏంటి ఆ పాలసీ స్టేట్మెంట్? ఫస్ట్ వన్ మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్. ఓకే, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. థర్డ్ వన్
మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. ఈ 3 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఖచ్చితంగా, పాలసీ స్టేట్మెంట్స్ని ఖచ్చితంగా బడ్జెట్తో పాటు ప్రజెంట్ చేయాలి. యు సీ దట్ ఈస్ దీస్ 3 పాయింట్స్ అనమాట. ఓకేనా. సో ఎఫ్ఆర్బిఎంఏ యాక్ట్ ఒకసారి సింపుల్గా వాట్ ఈస్ ద స్టాండ్స్ ఫర్, ఎఫ్ఆర్బిఎంఏ స్టాండ్స్ ఫర్ అని అడిగారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే. సో త్రూ దిస్ యాక్ట్, మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము వాట్ ఈస్ ద మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్స్. సో ఈ మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ సెట్స్ ఏ 3-year రోలింగ్ టార్గెట్స్ ఉంటాయి ఫర్ ఎ స్పెసిఫిక్ ఫిస్కల్ ఇండికేటర్స్ అండ్ ఎగ్జామిన్స్ వెదర్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కెన్ బీ ఫైనాన్స్డ్ త్రూ ద రెవెన్యూ రిసిప్ట్స్ ఆన్ ఏ సబ్స్టైనబుల్ బేసిస్ ఆన్ హౌ ప్రొడక్టివ్లీ క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంక్లూడింగ్ ద మార్కెట్ బారోయింగ్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్. ఓకేనా. సో మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్లో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ 3-year రోలింగ్ టార్గెట్స్ ఏంటి. ఓకేనా. వాట్ ఆర్ ద నెక్స్ట్ 3-year రోలింగ్ టార్గెట్స్ ఫర్ ద స్పెసిఫిక్ ఫిస్కల్ ఇండికేటర్స్, రైట్. సో వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి మనకి మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్లో ఉంటుంది. నెక్స్ట్ 3-year రోలింగ్ టార్గెట్స్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వాట్, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. So fiscal policy strategy statement sets the priority of the government in fiscal area. Fiscal అంటే ఇక్కడ ఎకానమీ అండి. So what is the government priority area in the fiscal and examining the current policies and justifying any deviations in the important fiscal measures. So fiscal policy strategy statementలో ఏం చెప్తుందంటే గవర్నమెంట్, సో ప్రెజెంట్ వాళ్ళు కొన్ని పాలసీస్, కరెంట్ పాలసీస్ ఉంటాయి, రైట్. కరెంట్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. సో కరెంట్ గవర్నమెంట్ పాలసీస్ ఒకసారి ఎగ్జామైన్ చేస్తారు. అందులో ఏమైనా ఫిస్కల్ రిలేటెడ్ అంటే మనీ రిలేటెడ్ డీవియేషన్స్ ఏమైనా వస్తే ఏంటి ఆ డీవియేషన్స్ అని జస్టిఫై చేస్తారనమాట. అది మనకి ఎక్కడ చేస్తారు, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్స్లో చేస్తారు. ఈ 3 పాయింట్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి, మళ్ళీ ఒక్కొక్కసారి రివైండ్ చేసి వినండి. ఓకేనా. ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్కి ఆల్రెడీ కరెంట్ పాలసీస్ ఉంటాయి, ఆ కరెంట్ పాలసీస్ని ఎగ్జామైన్ చేస్తారు. అండ్ ఆ కరెంట్ పాలసీస్లో వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, దానిలో ఏవైనా డీవియేషన్స్ వస్తే దాన్ని మళ్ళీ జస్టిఫై చేస్తారనమాట ఈ పర్టికులర్ స్టేట్మెంట్లోని. అండ్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ యాక్సెస్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ద ఎకానమీ విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి గ్రోత్ రేట్. సో జీడిపి గ్రోత్ రేట్ని దృష్టిలో పెట్టుకొని ఎకానమీ యొక్క అంటే దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట. సో ఫిస్కల్ బ్యాలెన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ అని మనకి ఎక్కడ ఉంటాయి, ద లాస్ట్ వన్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్లో ఉంటాయి. ఫిస్కల్ బ్యాలెన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వేర్ ఇట్ ఈస్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్స్లో ఉంటాయి. ఓకే. సో along with the financial budget, these 3 financial statements-ని కూడాను గవర్నమెంట్ మినిస్ట్రీ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. సో దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నీట్గా నోట్లో రాసుకోండి. ఆ త్రీ స్టేట్మెంట్స్ కూడాను పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎంటీఈ, ఎఫ్పిఎస్, ఎఫ్పిఎస్ఎస్, ఎంఎఫ్సి. ఓకే. సో నౌ అప్ టు హియర్ మీరు రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు చూసారు. ఓకేనా. సో రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఒకసారి చదువుకున్నాము, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఒకసారి చదువుకున్నాం ఎక్స్పెండిచర్ పార్ట్లోని. సో రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్లో మనకి గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ రెండు కేసెస్లోని మంచిది ఏది అంటే రెవెన్యూ రిసిప్ట్స్. ఎందుకంటే రెవెన్యూ రిసిప్ట్లో మనకి ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని జనరేట్ అవుతుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ కారణంగా